హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. నేను మీ సంజయ్. సో ఇవాళ బిగ్ బాస్ డే 10 రివ్యూ అయితే చెప్పడానికి వచ్చాను. సో బిగ్ బాస్లో మనకి చూసుకుంటే ఫుడ్ రేషన్ తీసేసుకున్నారు కాబట్టి ఆ రేషన్ గెలుచుకోవడానికి కొన్ని టాస్క్లు అయితే పెట్టారు. సో ఆ టాస్క్లు ఏంటి అంటే, ఫస్ట్ ఎవరైతే చీఫ్ ఉంటారో ఆ చీఫ్స్ ముగ్గురు వెళ్ళి ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళి వాళ్ళు బాస్కెట్స్ లో సూపర్ మార్కెట్ లా క్రియేట్ చేశారు యాక్షన్ ఏరియాలో. సో ఆ సూపర్ మార్కెట్ లో నుంచి కూరగాయలు అయితే ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళి వేసుకోవాలన్నమాట. వేసుకుని వాళ్ళు ఎంత అయితే బజర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ బజర్ వరకు ఎన్ని వేసుకుంటే అన్ని వాళ్ళకి. సో వాళ్ళు కంప్లీట్లీ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత అన్ని వేసేసుకున్నా అనుకుంటారు. ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఎవరు యష్మి అండ్ నైనిక అండ్ నిఖిల్ అన్నమాట ముగ్గురు. కానీ లాస్ట్ లో వాళ్ళు చూసుకున్నది ఏంటంటే బజర్ మోగిన తర్వాత చికెన్ వేసుకోలేదని. సో మళ్ళీ బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తారు, 10 seconds మాకు ఇవ్వండి బిగ్ బాస్, మేము ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటే బిగ్ బాస్ 10 seconds ఇస్తారనమాట. సో ఆ 10 seconds లో వీళ్ళు వెళ్ళి వాళ్ళ కావాల్సిన చికెన్ అన్ని తెచ్చేసుకుంటారు, వేసుకుంటారు. ఆ తర్వాత ఏంటంటే తీసుకొచ్చిన కూరగాయలను వీళ్ళు యూజ్ చేసుకోవాలంటే వీళ్ళు కొన్ని గేమ్స్ ఆడాలి, కొన్ని గేమ్స్ ఆడి గెలుచుకోవాలన్నమాట. సో ప్రతి క్లాన్ లో నుంచి ఒక్కొక్కరు వచ్చి బిగ్ బాస్ ఏవైతే ఐటమ్స్ చెప్తారో ఆ ఐటమ్స్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. దానికి యష్మి పెద్ద క్లాన్ చీఫ్ కాబట్టి తను సంచాలకుగా ఉంది. అలా వీళ్ళు ఆ గేమ్ అయితే టాస్క్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ టాస్క్ లో ఎవరెవరు అంటే మణికంఠ అండ్ కిరాక్సిత ఆడింది. సో వీళ్ళిద్దరూ ఆడారు. వీళ్ళిద్దరూ ఏంటంటే చెప్పినవన్నీ బాగానే తీసుకొచ్చారు. సో ఇద్దరు 3-2 అయితే తీసుకొచ్చారు. మణికంఠకు ఒకటి ఎక్కడ పోయింది అంటే, కొన్ని బురుగులు ఉంటాయి కదా, ఆ బురుగుల్ని 250 grams తీసుకురావాలని చెప్తారు. సో 250 grams ఎగ్జాక్ట్లీ ఎవరు తీసుకురాలేరు కాబట్టి సో రఫ్ ఫిగర్ గా తీసుకొచ్చాడు. 290 సంథింగ్ తీసుకొచ్చాడు. తనేమో 300+ తీసుకొచ్చింది. సో ఎవరిదైతే దగ్గరగా ఉందో వాళ్ళని తీసుకోవాలి. కానీ యష్మి కూడా తను తీసుకోలేదన్నమాట. ఇంకా దాని ఆ టాస్క్ నేను సంచాలక డెసిషన్ ఇస్ ఫైనల్, నేను తీసుకోను, ఇద్దరికి ఇవ్వట్లేదు పాయింట్ అని చెప్పింది. ఇన్ కేస్ ఆ పాయింట్ కనుక ఇచ్చుంటే 3 ఈచ్ వచ్చేది. 3 ఈచ్ వచ్చినప్పుడు బిగ్ బాస్ మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టి ఇంకోటి ఇచ్చేవాడేమో మేబీ. సో అక్కడ డెసిషన్ తీసుకోవడం వల్ల అక్కడతో టాస్క్ అయిపోయింది. సో అప్పుడు ఎవరైతే కిరాక్సిత క్లాన్ ఉన్నారో వాళ్ళు గెలిచారనమాట, అంటే నైనిక క్లాన్ వాళ్ళు. సో వాళ్ళైతే ఫుడ్ తీసుకొచ్చిన పదార్థాల నుంచి కుక్ చేసుకుని తినాలి. ఎట్లాగో యష్మి గౌడ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ యాక్సెస్ ఉంది కుక్ చేసుకోవడానికి, ఎందుకంటే పెద్ద క్లాన్ కాబట్టి. సో ఇటు చూసుకుంటే క్లాన్ లేకుండా ఉన్నది మణికంఠ వాళ్ళే. సో మణికంఠ దాని మీద కొంచెం అడగటం జరిగింది బిగ్ బాస్ ని, అలాగే యష్మిని కూడా అడగటం జరిగింది. సో వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే అయింది. సో మనం ఎప్పుడు చూసుకున్నట్టుగా బిగ్ బాస్ లో దొంగతనాలు స్టార్ట్ అయిపోయినాయి. బిగ్ బాస్ లో అంటే తీసుకొచ్చిన ఫుడ్ ని కాపాడుకోవాలి అని ఒక్క పాయింట్ చెప్పారు బిగ్ బాస్, ఇంకా అంతే దొంగతనాలు స్టార్ట్ అయిపోయినాయి. యష్మి ప్రేరణ ఇద్దరు కలిసి షుగర్, టీ పౌడర్ ఇవన్నీ దొంగతనాలు చేస్తున్నారు. కొంతమంది చికెన్స్ దొంగతనాలు చేస్తున్నారు. అండ్ మణికంఠ కూర్చుని అనుకుంటాడనమాట దొంగతనం చెయ్యాలి, నేను కూడా చేస్తాను అని చెప్పి. అదే టైంకి నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి దొంగతనం చేస్తున్నారు అందరూ, నేను కూడా చేస్తా అంటే చేయరా అని చెప్పి అంటాడు. సో చేస్తాను చూడు అని తిని కూడా సీరియస్ అవుతారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మణికంఠ దొంగతనం చేయాలి, నీ సపోర్ట్ కావాలి నిఖిల్ అంటే, అరే నేను సపోర్ట్ చేయను రా అంటాడు. సో వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే అవుతుంది. నువ్వు చీఫ్గా ఉన్నావు, నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను దొంగతనం చేస్తా అంటే అక్కడితో అయిపోతుంది. సో వీళ్ళు అభయ్ నవీన్ ఉన్నాడా అని నాకు ఒక డౌట్ వస్తుంది ఈ మధ్య, ఎందుకంటే తను ఎక్కడ నాకు అంత ఆడుతున్నట్టయితే నాకు అనిపించలేదు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే అక్కడ దొంగతనాలు అన్నీ స్టార్ట్ అయిపోయి ఒకరి తర్వాత ఒకరు తెచ్చుకుంటున్నారు. పల్పీ ఆరెంజ్ ఎవరైతే తాగుతారో వాళ్ళకి మోషన్స్ అయిపోతాయి, అది ఇది అని వారి కాళ్ళు అనుకుంటున్నారు. సో మొత్తానికి ఫుడ్ కుక్ చేసుకుని పులిహోర దొంగతనాలు జరుగుతున్నాయి. అన్ని దొంగతనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఎవరెవరు ఏం చేసి దాస్తున్నారు తెలియదు. నబీల్ కూడా ఒకటి తీసి దాయిపోతున్నాడు. అండ్ ఆ తర్వాత మణికంఠ అండ్ నిఖిల్ అండ్ కిరాక్సిత ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది అనమాట. నైనిక ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. సో ఇలా కూర్చుని మనోడు మాట్లాడుతుంది, రే నా రక్తం తాగుతున్నావురా నిఖిల్ అంటాడు అనమాట మణికంఠ, నా రక్తం తాగుతున్నావురా అని చెప్పి. సో నేను ఎక్కడ తాగుతున్నా అని చెప్పి ఇలా వెనక్కి తిరిగి పడిపోయి, అంటే బేసిక్గా కళ్ళు తిరిగితే మీరందరూ ఏం చేస్తారు, కానీ మణికంఠ మటుకు పల్పి ఆరెంజ్ చల్లుకుంటాడు కళ్ళు తిరిగితే. సో టోటల్గా అట్లా అయితే ఆ టాస్క్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, మధ్యలో ఒక చిన్న టాస్క్ కూడా జరిగింది. ఏ టాస్క్ అంటే పిజ్జా. సో ఇట్లా పిజ్జా ఉంటుంది, పిజ్జా లాగా. సో అందులో కొన్ని నిమ్మకాయలు అయితే పెడతారు. ఆ నిమ్మకాయలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కుకింగ్ చేసుకోవచ్చు. ఆ టాస్క్లో విన్ అయ్యి అభయ్ నవీన్ లైక్ యష్మి గౌడ టీం అయితే విన్ అయింది. సో వాళ్ళు డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఎవరెవరు ఆడారంటే 3 clans నుంచి ఆడారనమాట అది. సో దాంతో వాళ్ళు కుక్ చేసుకోవడానికి వాళ్ళకి యాక్సెస్ వచ్చింది. అండ్ ఇక్కడ మిగిలిన టీమ్స్ తర్వాత అందరూ కుక్ చేసుకోవచ్చు, వీళ్ళు బాయిల్డ్ మాత్రమే తినాలి, వీళ్ళు అది తినాలి అని చెప్పి చెప్పారు. సో ఫస్ట్ ఏమో
గెలిచినవన్నీ మీరు తీసుకెళ్ళి పెట్టేసేయండి అన్నారు. పెట్టేసేయండి అన్నప్పుడు వీళ్ళందరికీ ఏం చేశారంటే ఆ రాగినే కుక్ చేసుకోవాలన్నారు. కానీ తర్వాత బిగ్ బాస్ అందరికీ యాక్సెస్ ఇచ్చి మీరు అన్ని కుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఈ రకంగా చూసుకుంటే టాస్క్లు అనేవి కంప్లీట్ అయినాయి. మరి మొత్తానికి డే 10 అయితే ఇలా సాగింది. కానీ నాకు డే 10 అంత ఎగ్జైట్మెంట్ అనిపించలేదు. బేసిక్గా టాస్క్లు ఆడుతూ ఉంటే ఎవరికన్నా ఎగ్జైట్మెంట్ చూడాలి అనిపిస్తుంది. బట్ ఎందుకో తెలియదు కానీ ఈ సీజన్ చూడాలి అని ఎక్కువ అనిపించలేదు. సో మీకేమనిపిస్తోంది ఈ సీజన్ని? ఎనీ ఇంట్రెస్టింగ్ ఆర్ ఏంటి అనేది కామెంట్ రూపంలో మీరైతే చెప్పండి. డెఫినెట్లీ మీ కామెంట్స్కి మేము అయితే రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. సో మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.